హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రయాగ్రాజ్ ఇక్కడ మహాకుంభమేళ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మన రాష్ట్రాల నుంచే కాకుండా మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వెళ్తున్నారు. అన్ని దేశాల నుంచి కూడా ఎంతోమంది అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఇలా చేరుకునే భక్తుల కోసం అక్కడ ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు అయితే చేసింది. అక్కడ వాళ్ళకి ఎన్నో వసతులు కూడా కల్పించింది. అయితే ఇక్కడ వీళ్ళు బస చేయడానికి 200 రూపాయల నుంచి బిగించేస్తే 1,10,000 రూపాయల వరకు ఇక్కడ అద్దె అయితే రోజుకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రయాగరాజ్లో మహాకుంభమేళా దగ్గర టెంట్ సిటీ అని వీళ్ళు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ టెంట్ సిటీతో పాటు డోమ్ సిటీ అంటే ఇది ఇంకొంచెం లగ్జరీగా ఉంటుంది. ఈ టెంట్ సిటీలో ఏంటంటే ఒక పెద్ద గుడారాలాగా ఏర్పాటు చేసి దీంట్లో ఒక్కొక్క గుడారానికి సుమారుగా 1,000 పడగలను అయితే సిద్ధం చేశారు. దీంట్లో 1,000 మందిని రెస్ట్ తీసుకునేలాగా. దీంట్లో ఒక్కొక్కరికి వచ్చేసి 200 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ డోమ్ సిటీ ఏదైతే ఏర్పాటు చేశారో ఇలాంటి వాటిల్లో మినిమం రోజుకి రెంట్ వచ్చేసి 1,10,000 రూపాయలు. అంటే 200 రూపాయలతో బిగించేస్తే 200, 500, 10,000, 15,000, 20,000 ఇట్లా ఎవరి లగ్జరీకి తగ్గట్టుగా వాళ్ళకి రేట్లు అయితే ఫిక్స్ చేశారు. అయితే ఈ వసతులకి అక్కడ ప్రభుత్వం, ఐఆర్సిటీసీ, కొన్ని ప్రైవేట్ రంగ సంస్థలు ఇవన్నీ కలిసి సుమారుగా దగ్గర 1,50,000 వరకు ఈ టెంట్స్ని అయితే నిర్మించారు. ఇవి ఎంతో అధునాతనంగా ఇప్పుడు కొంచెం వీవీఐపీలు వీళ్ళందరూ వస్తుంటారు కదా, వీళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వీళ్ళకి అన్ని వసతులు దీంట్లో కల్పించేలాగా వీళ్ళైతే సిద్ధం చేశారు. అందుకే వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇంత హై కాస్ట్ ఉన్న ఈ టెంట్స్లో వచ్చేసి వీళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి కొంతమంది ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళ కోసం వీళ్ళు సోఫా సెట్ అని, ఫ్రిడ్జ్ అని, సపరేట్గా బాత్రూమ్స్ అని, హాట్ వాటర్ అని ఇలాంటివి ఎన్నో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇలా ఎన్నో ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ఈ కుంభమేళా వచ్చే భక్తుల కోసం వీళ్ళైతే ఏర్పాటైతే చేశారు. థ్యాంక్ యూ. మన వీడియో మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.